నా కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా. దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం, మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు ఆల్టర్నేట్ ఏంటని ముందు మాట్లాడుతూ ఉంటే, సో దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి. దాంట్లో బాగా నేను ఏమడుతుంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వెతకలేం, శాశ్వత పరిష్కారం. సో ఏదో నేను పైన వచ్చి 19 కోట్లు 20 కోట్లు ఇవి ఇచ్చేసి, లేదంటే మీరు చెప్పినట్టు GST ₹1 కోటి పోద్ది, సరిపో డబ్బులు మీరు నన్ను సినిమాలు చేయమన్నారు. మరి ఇదే ఆయన గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు అట్లా. ఆయనకి అది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి, నా దగ్గర ఉంటాయి అంటే అలా కాదా అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబుల్లోంచి ఇచ్చేవి కాదు, కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి. ఏ సరదాగా కూర్చోటి మీ చేత చప్పట్లు కొడుచుకోవడానికో, లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు. సమస్య నేను ఓడినా గెలిచినా ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున, ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. నాకేదో పుస్తకం చదువుతూ ఉంటే 50 తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు, రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే, మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు దాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టులని మా హక్కు ఇది అని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కొట్టు గురించి అతను వెళ్ళే ఉంటారు కోర్టుకి, అంటే నాకు హక్కు ఉందని చెప్పడానికి, దట్టు విభజన సమయంలో. అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది. సో అలాగే ఇది యూఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ రైట్ టు లివ్, మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి, అది మీ హక్కు అది. సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా కొంతమంది చేసామా గ్రూప్గా, ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి. సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నేను ఒక రోజు వచ్చా 2 రోజులు వచ్చాను, ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీ అవగాహన లేక కాదు. మీకు కూడా చెప్పాలి కదా, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీరు అందరూ టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు? 2000 సడన్గా 1000 కోట్లు పెంచేశారు, 3000 నుంచి 4000 చెప్పారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లేస్తే ఒక 3500 కోట్లు అనుకోను. అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఈ లంక గ్రామాలన్నింటికి, మన కోనసీమ అన్నింటికి కలిపి ఒక 4000 కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి, పూడికలు తీయండి లేదా మిగతా ఏమేమి చేయాలో వాటన్నిటి చేయడానికి. దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికన చేయాల్సింది మన శంకరగుప్తం డ్రైన్ చేయాలి. దీనికి 22 కోట్లు. నేను ఏమనుకున్నానంటే మీతో మీ అందరితో చెప్పడానికి, కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను. ఇంటికి పెద్ద కొడుకు లాంటిది. అంటే కొడుకు ఎంత సంపాదిస్తాడో తెలియదు, కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టుగా ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా 20,000 రూపాయలు ఎంతో నెలకు వస్తుందని చెప్తాను. ఒక 15 సెంట్లు భూమి ఉంటే, అలాంటిది ఒక ఎకరం ఉంటే ఎంత 2-4 లక్షలు వస్తా, 2 లక్షలు వస్తాయి.